ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఓకే, చదవండి. మత్తయి సువార్తలో రాయబడిన చిన్న మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 17వ వాక్యం. నీకేమి తోచుచున్నది? నీకు ఏమి తోచుచు ఉన్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపించారు. యేసు వారి చెడుతనమును ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధిస్తూ ఉన్నారు? పన్ను రూపం ఒకటి నాకు చూపుడి. చాలు, ఒక నిమిషం మళ్ళీ చదువు. పన్ను రూక ఒకటి నాకు చూపించండి. అంటే పన్ను రూక అంటే నాణ్యం. మీ దగ్గర ఎవరి దగ్గర రూపాయి నాణ్యాలు ఉంటే తీసుకోండి మీ చేతిలోకి. రూపాయి కాయిన్ కావచ్చు, లేకపోతే 5 రూపీ కాయిన్ కావచ్చు. ఏంటండి, నేను 2 కాయిన్ తెచ్చుకున్నాను ఈరోజు. ఒకటి కొత్తది, ఒకటి పాతది. ఓకే, 5 రూపీస్ కాయిన్ కావచ్చు. యేసయ్య కూడా రోజు ఇప్పుడు చదవండి మా. పన్ను రూక ఒకటి నాకు, రూక అంటే ఒక కాయిన్ నాకు ఇవ్వండి, నాణ్యం ఒకటి ఇవ్వండి అని అడిగాడు. వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరుదు అని చెప్పారు. అందుకు ఆయన అలాగైతే కైసరివి కైసరుకు, దేవునిది దేవునికి చెల్లించండి అని వారితో చెప్పాడు. ఈ సందర్భం మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. కైసరికి పన్ను చెల్లించాలా వద్దా? అప్పుడు అందరూ కైసరికి పన్నులు చెల్లించేవాళ్ళు. సో అప్పుడు యేసయ్యను శోధించడానికి, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పన్నులు ఇయ్యొద్దు అని చెప్పి అన్నాడు అనుకోండి, ఆయన కైసరికి వ్యతిరేకంగా బోధలు చేస్తున్నాడని ఆయన మాటల్లో పట్టించాలని వాళ్ళందరూ పోగై వచ్చారు. ప్లస్ అప్పట్లో జనాలు కైసరికి పన్ను ఇవ్వడానికి కోసం విసిగిపోయి ఉన్నారు. సో ఇమ్మని చెప్తే ఇచ్చే ప్రజలు ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా ఏంటి ఈయన కూడా పన్ను ఇమ్మంటాడు అంటారేమో. ఇట్లా ఆయన శోధించడానికి కోసం వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ చేసుకొని ఒక టీం, ఒక గ్రూప్, కొంతమంది ఉంటారండి పరీక్షించడానికి కోసమే, శోధించడానికి కోసమే వస్తూ ఉంటారు. ఎన్నో ప్రశ్నల పుట్ట, కొంతమంది ఎన్నో ప్రశ్నలు. బైబిల్ చదువుతున్నప్పుడు కూడా చాలా ప్రశ్నలు మీకు రావచ్చు. కొంతమంది అభిప్రాయాలు ఏంటంటే మనిషి కోతుల నుండి మానవుడు వచ్చాడు అనేది కొందరి సిద్ధాంతాలు. ఇప్పటికీ దాన్ని నమ్ముతారు. నా అభిప్రాయంలో కోతుల నుండి మనిషి వచ్చాడో లేదో ఏంటంటే అది బైబిల్ ప్రకారంగా దాన్ని మనం ఒప్పుకోం. కానీ మనిషి కోతిలాగా మారుతున్నాడు అంటే ఒప్పుకుంటాను నేను, ఎందుకంటే కోతి చేష్టలన్నీ వస్తున్నాయి కదండి. ఈరోజు చాలామందికి ఎన్నో ప్రశ్నలు అండి. దేవుని సన్నిధికి వచ్చినా కూడా అదెందుకు అలా, ఇది ఎందుకు ఇలా. యోబు భార్య పేరేంటి, యోబు భార్య పేరేంటి, ఆమె పేరు ఏదైతే అంటే అది మూర్ఖురాలు. ఆ మనిషి మూర్ఖురాలులాగా ప్రవర్తించింది. దాని గురించి మీరు తెలుసుకోండి, ఆమెలాగా మాట్లాడుకుంటూ ఉండండి. దేవుని కుమారులు మనుష్య కుమారుతో చక్కని వారిని చూసి వారిని వివాహం చేసుకు, ఈ దేవుని కుమారులు ఎవరు? ఇదొక ప్రశ్న. ఇలా ఎన్నో ప్రశ్నలతోనే వస్తారు. కానీ నేను అంటాను ప్రియులారా, కొన్ని విషయాలు ప్రస్తావించబడింది, కొన్ని ఏమో మరుగై ఉంచాడు దేవుడు. ఆయన మరుగై ఉంచిన దాన్ని మనం ఎందుకండి, మనం తెలిసిన ఆయన ఏదైతే చెప్పాడు అదే వాస్తవం, అదే సత్యం. బైబిల్ ఏం చెప్తుందని మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి అంతే. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి కైసరుకు పన్ను ఇవ్వాలా లేదని ఆయన శోధించడానికి, పరీక్షించడానికి వచ్చారు. మరి ఈ రాత్రి వర్తమానాన్ని వింటున్న దేవుని ప్రజలారా, మీరు శోధించడానికి కొరకు వచ్చారా లేకపోతే పరీక్షించడానికి కొరకు? ఈరోజు ఒక లైవ్ కార్యక్రమాన్ని వింటున్నా, వాక్యాన్ని వింటున్నా, దాంట్లో చాలా వరకు కొంతమంది ఏం తప్పుగా ఏమైనా మాట్లాడతాడా, తప్పుగా ఏమైనా పాడతాడా, లేకపోతే తప్పుగా ఏమైనా చెప్పాడా, దీన్ని కనిపెట్టడానికి కోసం ఒక టీం ఉంటారు. యేసన్న గారు అంటూ ఉంటారండి, క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదండి, క్వశ్చన్ మార్క్ ఏ విధంగా ఏంటండి మెలకులు తిరిగి ఉంటుందో వాళ్ళ జీవితాలు, ప్రశ్నించే వాళ్ళ జీవితాలను కూడా అలాగే ఏంటండి వంకర తింకరగా ఉంటుంది వాళ్ళ జీవితాలు అంటూ ఉంటారు. దేవుని వాక్యాన్ని సరే మనుషులు ప్రశ్నించడం తప్పలేదు, తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవడం తప్పలేదు. కానీ ప్రతిదీ ప్రశ్న, ప్రతిదీ క్వశ్చన్ చేయడం, ప్రతిదీ ఏంటండి ప్రశ్నాత్మక, శోధించడం, పరీక్షించడం, ఇలాంటి కార్యక్రమాలు కొందరిలో ఉంటుంది. యేసయ్య అప్పుడు అన్నారు, సరే ఆయన శోధించడానికి వచ్చి ఆయన మాటల్లో పట్టించాలి, ఇరికించాలి అనే ఉద్దేశంతో వచ్చారు. అప్పుడు ప్రభు అన్నాడు, నాకు ఒక
పన్ను రూక అంటే ఒక నాణ్యాన్ని నాకు ఇమ్మని అడిగాడు. దీని మీద ఎవరి రూపం ఉంది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు కైసరిది అన్నారు. అప్పుడు ఎంత చక్కని సమాధానం ప్రభు చెప్పాడంటే, కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అన్నాడు. అంతటితో ఏంటంటే ఆ మూర్ఖులందరి నోరు మూయబడిందండి. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రియులరా, ఇక్కడ మనం ఈరోజు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ నాణ్యం ఎవరంటే మనమే ఒక నాణ్యం. ఈరోజు మనల్ని ఒక నాణ్యంతో పోల్చి మాట్లాడుతున్నాం. మనమే ఒక కాయిన్, మనమే ఒక నాణ్యం. ఈ నాణ్యంలో రెండు భాగాలు ఉంటుంది. హెడ్ అండ్ టైల్ అంటాం మనం. ఒకవైపునేమో బొమ్మ ఉంటుంది, బొరుసు. ఓకే, రెండు రూపాలు ఉంటుంది. ఒకవైపునేమో ఈ బొమ్మ కనబడుతుంది, మన ఇండియన్ కాయిన్ తీసుకున్నాను కాబట్టి. ఒకవైపునేమో ఒక 3 సింహాలు ఒకటి ఉంది, ఏంటంటే ఈ బొమ్మ ఒకటి ఉంటుంది. ఇది మన ఇండియన్ రూపీస్ అనమాట, మన రూపాయి. సో వెనకేమో దాని వాల్యూ అనమాట. ఇది 5 రూపాయలు అయితే 5 రూపాయలు, 2 రూపాయలు అయితే 2 రూపాయలు, రూపాయి అయితే రూపాయి, అట్లా దాని విలువ. ఒకవైపున దాని విలువ, మరొక వైపున దాని ముద్ర, దాని రూపం ఏంటంటే మన దేశపు రూపం. రెండవదికి ఇంకొక వైపున దాని యొక్క విలువ. ఆధ్యాత్మిక జీవితంలో మనకు కూడా 2 అనుభవాలు ఉండాలి. ఒకటి రూపం, రెండవదిగా విలువ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే బిల్ల మీద ఇక్కడ 2 రూపీస్ అని రాశారనుకోండి, ఏంటంటే 2 అని రాశారు, అది 2 రూపాయలు. కాయిన్ ఇదే అయి ఉండొచ్చు. వెనక ఏంటంటే 2 రూపీస్ అని రాస్తే 2 రూపీస్. 1 రాశారనుకోండి 1 రూపీ. 10 రాశారనుకోండి 10 రూపీస్ అనమాట. దీని వాల్యూ పెరుగుతూ ఉంటుంది అక్కడ వేసిన ఆ నంబర్ని బట్టి. రెండోది వచ్చేసి రూపం ఉండాలి, ఈ బొమ్మ ఉండాలి. ఈ బొమ్మ లేకుండా మనం తీసుకెళ్ళిచ్చి కురుకురే ప్యాకెట్ ఇవ్వాలి అంటే ప్రేమైన వల్ల ఈ ఆత్మీయంగా నేను 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనమే ఒక నాణ్యం. ఈ నాణ్యానికి 2 అనుభవాలు ఉండాలి. ఒకటి రూపం, అది ఎవరి రూపం అంటే దేవుని రూపం మనకు ఉండాలి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా, చేతులెత్తి గట్టిగా. హల్లెలూయా. ఒకటి దేవుని రూపం ఉండాలి, రెండవదిగా విలువ. మన విలువ దేన్ని బట్టి మనం అంచనా వేయచ్చు? మనుషులు వాల్యూని ఎలా అంచనా వేస్తారంటే వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న స్థితిని బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు వేసుకునే వస్త్రాలను బట్టి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మనుషుల యొక్క ఏంటంటే పేదవాళ్ళని, మధ్యతరగతి కుటుంబస్తులని, లేకపోతే ధనవంతులని, ఐశ్వర్యవంతులని, ఇలా వాళ్ళు సంపాదించిన సంపాదన బట్టి లోకం క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ వాస్తవంగా మనిషి యొక్క విలువ మనం ఎలా గుర్తిస్తామంటే మనకున్న ఆత్మను బట్టి. చూడండి, జంతువులు, పశువులు, పక్షులు ఇవన్నీ కూడా సృష్టిలో చాలా ఉన్నాయి. ఈ సృష్టి అంతట్లో విలువైన వారు ఎవరు అంటే మనిషి అని చెప్పాలి. జంతువులకి, పశువులకి, పక్షులకి లేని శ్రేష్ఠతను దేవుడు మనకిచ్చాడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు చెప్పాడు. పక్షుల కంటే మనం శ్రేష్ఠులం. భూ జంతువులన్నిటికన్నా మనం శ్రేష్ఠులం. భూ జంతువుల్ని, ఆకాశ పక్షులన్నిటి కలుగునుగాక అని చెప్తే ప్రభు అవన్నీ కలిగిపోయాయి. కానీ మనిషిని అలా చేయలేదు. మనిషిని పర్టికులర్గా ఒక రోజంతా టైం తీసుకొని పర్టికులర్గా ఒకరోజు మానవుడిని దేవుడు సృష్టించాడు, పురుషుని చేశాడు. ఆ తర్వాత స్త్రీని సృష్టించాడు. ఇద్దరినే, స్త్రీని గాను పురుషునిగా సృష్టించాడు. పురుషునిగా స్త్రీగా దేవుడు సృష్టించాడు. వాళ్ళు కూడా మందలుగా గుంపులుగా సృష్టించలే. సముద్రంలో చేపలని కుప్పల తెప్పలుగా సృష్టించబడిపోయి, చెట్లని కూడా కుప్పల తెప్పలుగా సృష్టించబడిపోయి, అడవి మృగాలని కుప్పల తెప్పలుగా సృష్టించబడిపోయాయి. కానీ ఓన్లీ మనిషిని మాత్రం ఒక ప్రోగ్రాం చేసుకొని ఒక పద్ధతిగా మానవుని ప్రభు సృష్టించినట్లు మనం చూస్తాం. జంతువులకి మనుషులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, జంతువులకి పశుపక్షులన్నిటికీ ఒకటి దేహం ఉంటుంది, రెండోదిగా ప్రాణం ఉంటుంది. దేహం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ప్రాణం పోతే దాని దేహం మట్టిలో కలిసిపోతుంది అంతే. కానీ మనిషిని దేవుడు అలా చేయలేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వం, 3 స్వభావాలు. త్రిత్వమైన దేవుడు మనిషిని కూడా తన పోలిక చొప్పున ప్రభు చేశాడు. మనకు ఒక దేహాన్ని ఇచ్చాడు, రెండవదిగా ప్రాణం ఇచ్చాడు, మూడవదిగా ఆత్మను ప్రభు ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మంచి చెడు వివేచించగలిగిన వివేచన జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. మనకు ఒక ఆత్మ ఉంది. సో మన విలువ దేంట్లో మనం గుర్తించాలంటే, మన వాల్యూ ఏంటంటే, మనిషి విలువ ఏంటంటే మనిషిలో ఆత్మ ఉంది కాబట్టి, ఆత్మను దేవుడు ఇచ్చాడు కాబట్టి, మనిషి ఆత్మ కాబట్టి మానవుడు విలువైనవాడు.
సో వాడు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ గోత్రమైనా కావచ్చు, ఆయన ఏ ఊర్లోనే ఉండొచ్చు, ఏంటంటే దేశంలో ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, చదువుకున్నాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు, విజ్ఞాని కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరికీ ఉన్న విలువ ఏంటంటే మనలో ఒక ఆత్మను ప్రభు ఇచ్చాడు. ఆత్మను బట్టి ఆల్మోస్ట్ ఆల్ మనం అందరూ విలువైన వాళ్ళమే. రెండవదిగా ప్రియుల బొమ్మ రూపం ఉండాలి. ఎవరి రూపంతో ప్రభు చేశారంటే తన పోలిక చెప్పున తన స్వారూప్యమందు, తన స్వరూపమందు మనిషిని ప్రభు చేస్తాడు. రెండవదిగా ఆయన స్వారూప్యం, ఆయన రూపం, ఆయన ముద్ర, ఆయన బొమ్మ, ఆయన రూపం మనలో ఉండాలి. మనిషిని సృష్టించినప్పుడు అలాగే ప్రభు చేశాడు. సమస్య ఎక్కడొచ్చిందంటే ఎప్పుడైతే మానవుడు పాపంలో పడిపోయాడో ఆ బొమ్మ చెరిగిపోయిందండి, ఆ రూపం చెరిగిపోయింది. ఆ దేవుని పోలిక, ఆయన రూపం చెరిగిపోయి ఆత్మ అయితే మనందరికీ ఉంది. అందరికీ ఉంది. వాడు క్రైస్తవుడు కానీ, అన్యుడు కానీ, లేకపోతే లోకస్తుడు కానీ, పాపాత్ముడు, ఎవరైనా కానీ అందరికీ ఆత్మ ఉంది, కానీ రూపం పాడైపోయింది. దేవుని పోలిక పోయింది, దేవుని యొక్క స్వారూప్యం పోయింది, దేవుని యొక్క స్వభావం పోయింది. రూపం అంటే ఏంటంటే యేసుప్రభులాగా జులపాలు పెంచుకోవాలి. యేసుప్రభులాగా జులపాలు పెంచుకుంటాం మనం. యేసుప్రభు యూదులు కాబట్టి వాళ్ళు గడ్డం పెంచుకునే వాళ్ళు ఏంటంటే జుట్టు పెంచుకొని జులపాలు ఉండేదన్నమాట. సో ఈరోజు చాలామంది యేసుప్రభులాగా మారాలని వాళ్ళు కూడా జులపాలు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, కొంతమంది ఏంటండి మీసాలు గడ్డాలన్నీ పెంచుకొని ఏంటండి యేసయ్యకు వచ్చిన శ్రమలు నాకు వచ్చినట్లు ఫీలింగ్ కొంతమంది. ఇవి కాదు రూపం. ఆయన రూపం రావాలి, ఆయన స్వారూప్యం రావాలంటే ఆయన స్వభావం అండి. మానవుడు ఏం కోల్పోయాడంటే దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయాడు. సో కాబట్టి ఈరోజు మానవుడు ఎప్పుడైతే పాపంలో పడ్డాడో విలువ లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆత్మ ఉంది. ఆత్మ ఎక్కడికి పోలే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఒకవైపు ఏమో ఏంటండి ఈ నంబర్ మాత్రం ఉంది, ఆత్మ ఉంది, కానీ దేవుని రూపం మిస్ అయిపోయిందండి, కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. సో మీరు చూడండి, బొమ్మంతా పోయింది అనుకోండి, ఆ తర్వాత ఇలా కురుకురే ప్యాకెట్ ఇమ్మన్నాం అనుకోండి, అయ్యా చల్లదయ్యా, ఎందుకంటే బొమ్మ లేదు. ఈరోజు మానవుని జీవితం దేవుని సెలవు చల్లకపోవడానికి, పనికి రాకపోవడానికి కారణాలు ఏంటంటే ఆ రూపాన్ని కోల్పోయాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి గల కారణాలు ఏంటంటే మానవుడు పోగొట్టుకున్నాడు కదా ఆ రూపం, ఆ స్వారూప్యాన్ని పోగొట్టుకున్నాడు కదా, ఆ పోలికను పోగొట్టుకున్నాడు కదా. ఆ పోలికని, ఆ స్వారూప్యాన్ని మరలా మనకు ప్రసాదించడం కొరకే మరలా సృష్టికర్త అయిన దేవుడు మరలా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పోలికను తిరిగి మనం పొందడం అంటే ప్రభు ప్లాన్. నేను చాలాసార్లు చెప్పానండి, దేవుని సంకల్పం ఏంటంటే ఒక్క ఆదాముని సృష్టించాడు. 10 మందిని సృష్టించవచ్చు కదా, ఆదాము, బాదాము ఏంటండి, ఇంకొక ఆము, ఏదో ఒకటి పెట్టవచ్చు కదా, ఆము, శ్యాము, ఏంటండి, పాము అని 10 మందిని సృష్టించేసి అందరికీ అవ్వమ్మ, భూవమ్మ, రంగమ్మ, సుబ్బమ్మ అని ఏంటండి 10 మందిని సృష్టించి సరదాగా 10 ఫ్యామిలీలు, 10 రూములు కట్టేసి అందరికీ ఏదేనలో 10 ఫ్యామిలీలు ఆడబెట్టేసి పిల్లల్ని కానీ భూమిని నిండించండి అన్నట్టు పోయిండదు కదా. అలా చేయలేదు. ఒక్క ఆదామనే సృష్టించాడు, ఒక్క అవ్వమ్మనే సృష్టించాడు. దేవుని ప్లాన్ ఏంటంటే ఆదాం ఎవరు పోలిక? దేవుని పోలిక. అవ్వమ్మ ఎవరు పోలిక? దేవుని పోలిక. సో తన పోలిక చొప్పున వీళ్ళని సృష్టించి వీళ్ళ గర్భవాసం నుండి పుట్టే వాళ్ళందరూ కూడా ఆదాం గర్భం నుండి వచ్చేవాళ్ళు ఎవరు? ఆదాం పోలికలోనే వస్తారు. ఆదాం అవ్వమ్మ గర్భం నుండి వచ్చేవాళ్ళు ఎవరు? అవ్వమ్మ ఆదాం పోలికలోనే వస్తారు. ఎవరు పోలిక? అది దేవుని పోలిక. సో వాళ్ళ పిల్లల్ని గంటా ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఆదాం పోలిక అంటే దేవుని పోలికలో వస్తారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని గంటారు, వాళ్ళు దేవుని పోలికలో ఉంటారు. వాళ్ళ పిల్లల్ని గంటారు, వాళ్ళు దేవుని పోలికలో ఉంటారు. ఆ తర్వాత భూమి అంతా దేవుని పోలికలతో నిండిపోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో అది దేవుని ప్లాన్ అండి. ఎప్పుడైతే మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడో దేవుని స్వారూప్యం పోయి అక్కడ సాతాను యొక్క స్వారూప్యం వచ్చిందండి. కయ్యూన్ని మీరు చూస్తే వెంటనే వాళ్ళు ఆ సాతాను పోలిక వచ్చినట్లు నరహంతకుడు. సాతాను పోలికలతో మానవులు ఏంటంటే దేవుడు మనుషులు యథార్థవంతులుగా సృష్టించారు, కానీ వాళ్ళు నానా విధమైన ఏంటండి కుయుక్తిని, నానా విధమైన పనికిమాల అనుభవాలన్నింటి కూడా నేర్చుకుంటూ యథార్థతను విడిచి నడిపించబడడం ప్రారంభించారు. సో దేవుని సంకల్పం ఏంటంటే ఈ నాణ్యంలో ఆల్రెడీ మనకు ఆత్మ ఉంది, మన దేహంలో ఆత్మ అయితే ఉంది, కానీ మనం తీసుకోవాల్సింది, మనం పొందుకోవాల్సింది, మనం ధరించుకోవాల్సింది ఆయన రూపం. అంటే రూపం అనేది స్వభావానికి సాదృశ్యం. ఆయన స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు అప్పుడు మరలా మనం విలువైన వాళ్ళగా మార్చబడతాం. పరలోకులు అప్పుడు మనం చెల్లుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆయన స్వభావాన్ని దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడు? స్వభావాన్ని ఇవ్వడానికి కొరకు ఏం చేస్తాడు? ఫాస్ట్గా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం
6వ వచనం, యెహెజ్కేలు 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మీరు పైన 24వ వచనం కూడా చదవండి. నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పిస్తాను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతాను. మీ విగ్రహాల వల్ల మీకు కలిగిన అపవిత్ర అంతయు తీసివేస్తాను. నూతన హృదయం. ఓకే, చూడండి, మనం చూస్తే సమస్త విధమైన అపవిత్రతను తీసివేస్తాను, శుద్ధ జలమును మీ మీద చల్లుతాను, మీకు కలిగిన సమస్తమైన అపవిత్రతను తీసివేసి అప్పుడు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అని ప్రభు చెప్పారు. ప్రియులరా, ఈ నూతన స్వభావాలు అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే మనం పవిత్రపరచబడినప్పుడు. నూతన హృదయం ఎప్పుడు ఇస్తాడు దేవుడు అంటే మనం పవిత్రపరచబడాలి, శుద్ధ జలం ద్వారా మనం పవిత్రపరచబడాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి, పాపం నుండి విడుదల పొందాలి, విగ్రహాల వలన లోక వలన పాపం వలన కలిగిన మలినమంతా అపవిత్రత అంతా తొలగించబడాలి. అప్పుడు మన స్వభావం నూతన పరచబడుతుంది. దాన్ని నవీన స్వభావం అంటారు. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము, ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది. నవీన స్వభావం, నూతన స్వభావము, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, రాతి గుండె నేను తీసివేస్తాను. రాతి హృదయాలండి కొంతమందికి. మీరు చూడండి, రాతి గుండెకి స్పందన ఉండదు. మన గుండె 1,00,000 సారి కొట్టుకుంటుంది అంటే, నేను మొన్న కూడా చెప్పాను మీకు, 1,00,000 సారి స్పందన ఉంటుంది గుండెకి. మన బాడీలో ఎక్కడైనా ఏ పార్ట్ అయినా, ఏ ఆర్గన్ అయినా బలహీనమై వీక్గా ఉందనుకోండి, దానికి స్ట్రెంగ్త్ అందించాలంటే గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి గుండె. ఒక్కొక్కసారి వేగంగా కొట్టుకుంటుంది, కొన్నిసార్లు వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకు వేగంగా కొట్టుకుంటుంది, వేగంగా ఎందుకు హృదయం స్పందిస్తుంది? కొన్నిసార్లు 90 సార్లు, ఒక్కొక్కసారి 100 సార్లు కొట్టుకుంటుంది గుండె, ఒక్కొక్కసారి 110 సార్లు, 120 సార్లు కూడా కొట్టుకుంటుంది గుండె. ఎందుకు గుండె విపరీతంగా కొట్టుకుంటుంది అంటే, బాడీలో ఏదో ఒక ఆర్గాన్కి శక్తి అవసరమై ఉంటే అక్కడికి శక్తి వెళ్ళనప్పుడు ఏం చేస్తుందంటే ఈ గుండె మరీ వేగంగా 72 సార్లు కొట్టుకుంటా ఉంటే కూల్గా ఉన్నట్టు వేగం కొడుతుంటే ఏదో ఒక పార్ట్కి, ఊపిరితిత్తు కావచ్చు, లేకపోతే కిడ్నీకి కావచ్చు, లేకపోతే లివర్ కావచ్చు, లేకపోతే బాడీలో ఏదో ఒక ఆర్గన్కి, ఏదో ఒక పార్ట్కి ఆ బ్లడ్ అందట్లేదు, లేకపోతే స్ట్రెంగ్త్ పోవట్లేదు, శక్తి పోవట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు అనుకున్నప్పుడు ఇది బలంగా పనిచేసి అక్కడ ఆ అవయవాన్ని కవర్ చేస్తుంది, దానికి స్ట్రెంగ్త్ని అందిస్తూ ఉంటుందంట. మాంసపు హృదయానికి స్పందన ఉంటుంది, పని చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ బలం కావాలో, ఏ అవయవానికి రక్తం సరఫరా చేయాలో, ఏ అవయవానికి స్ట్రెంగ్త్ అందించాలో, ఏంటంటే మన బ్లడ్లోనే కాదండి, సెల్స్లో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి అది వెళ్ళాలంటే ఇది పంప్ చేయాలి, హార్ట్ పంప్ చేయాలి, అది వర్క్ చేస్తూ ఉంటుంది. కొందరి జీవితాలు ప్రియులరా, ఇది ఫిజికల్ మీనింగ్ అనుకోండి, స్పిరిచువల్గా కొందరి హృదయాలకి స్పందనే ఉండదండి, ఆత్మీయంగా స్పందన ఉండదు. రాతి గుండె, రాతిలో ఏమైనా మార్పు ఉంటుందా? రాతిలో ఏమైనా చలనం ఉంటుందా? మానవుని స్వభావం రాతి లాంటి స్వభావం. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే రాతి లాంటి మనుషులండి, రాతి గుండె. ఆ మధ్య మాచర్లో ఒక కన్నతల్లిని ఒకడు రోడ్డు మీద కరోనా వచ్చేసిందని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడో బస్ షెల్టర్లోనూ లేకపోతే ఎక్కడో తీసుకొచ్చి అక్కడ ఉంచాడు. అంత క్రితమే, ఎప్పుడు 2 డేస్ క్రితం రిపోర్ట్ ఇచ్చారండి. బ్లడ్ తీసుకొని వెళ్ళారు టెస్ట్ కోసం. రిపోర్ట్ ఏమో పాజిటివ్ అని వచ్చిందండి. ఆయన అక్కడ ఉండగానే రిపోర్ట్ తెలిసింది పాజిటివ్ అని. వాళ్ళ అమ్మని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. ఒక వృద్ధురాలు. దీన్ని ఏమంటారండి? సరే, అందరూ చేస్తారు, చావని వాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ చనిపోవలసిందే, ముందు వెనక అందరూ ఒకరోజు పోవలసిందే. కన్న తల్లి గురించి నీకు నీ హృదయంలో కనికరం లేకపోతే, నేను కని పెంచి పోషించి నీకు ఒక జీవితం ఇచ్చి, నీకు ఒక దేహం ఇచ్చి, నిన్ను పోషించి సంరక్షించి పాలించిన తల్లి మీద నీకు అభిమానం లేకపోతే ఆ హృదయాన్ని ఏమని చెప్పాలి? ఏమనాలండి? ఆ తల్లి బస్ స్టాండ్లో కూర్చొని ప్రపంచమంతా స్పందించింది, కన్న కొడుకు స్పందించట్లేదు. దీన్ని ఏమంటారు? చెప్పుకుంటే వెళ్తే చాలా భయంకరమైన పరిస్థితి అండి.
రాతి హృదయం అండి. మనుషుల హృదయం రాతి హృదయం, స్పందన లేదు. ప్రేమైన వారు ఒకటి కాదండి, కొంచెం పబ్లిక్లోకి వచ్చినాయి కొన్ని విషయాలు ఏంటండి, సోషల్ మీడియాలు అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. బయటికి రానివి ఎన్నో. చెప్పుకునే వాళ్ళు కొందరు, చెప్పుకోలేని వాళ్ళు ఎందరో. సమాజానికి భయపడో, లేకపోతే కుటుంబానికి భయపడో, పరువు భయపడో ఏంటండి చెప్పుకోలేని ఎందరో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనిషి యొక్క హృదయం ఏమైందంటే పాపం వల్ల అది కఠినమైపోయింది. రాతి గుండె. దేవుడు అంటాడు, ఆ రాతి గుండె నేను తీసివేసి నీకు మాంసపు హృదయాన్ని అమరుస్తాను. ఆ మాంసపు హృదయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు హృదయం స్పందించడం ప్రారంభం. ఎదుటి మనిషి బాధపడుతుంటే బాధ, ఎదుటి మనిషి సంతోషిస్తున్నప్పుడు స్పందన, చెప్పినప్పుడు వినే అనుభవాలు. ఆదాము చూడండి, పాపం వచ్చేసరికి ఎంత కఠినాత్ముడిగా మారిపోయాడంటే, కనీసం దేవుడి దగ్గర, దేవా నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నాకు ఒక షర్ట్ ఇవ్వండి, నాకు ఒక బట్టలు ఇవ్వండి ప్రభు అని అడిగేదాన్ని కూడా ఏంటంటే ఇగో. ఆ మనిషికి ఎవరున్నారు నీకు? దేవుడి తప్ప ఎవరున్నారు? ఇగోనండి ఆయనకి. దేవుడిని అడగడం ఏంటి? పాపం ప్రవేశించిందో లేదంతే. ఆ కఠినమైన మనసు. ఆయన వెళ్ళి ఆకులతో వస్త్రాన్ని కుట్టుకున్నాడు, భార్యకు కుట్టించాడు. ఏందో వాళ్ళేదో సొంతంగా అంటే సొంత పెత్తనాలన్నీ. చివరి కూడా ఆ దేవుడు వచ్చినప్పుడు, అయ్యా ఈ ఆకులతో కుట్టుకున్నాను, ఇది నాకు కంఫర్ట్గా లేదు, ఇది చిరిగిపోయేటట్టుంది, నాకు ఒక ఏం చేయాలి నాకు తెలియట్లేదు, నాకు ఒక షర్ట్ ఇవ్వడండి దేవుడు. చెప్పకపోయిన దేవుడే ఏం చేస్తాడండి? చర్మపు చొక్కాయి కుట్టి వాళ్ళకి ధరింపచేసి, ప్రేమగానే ధరింపచేసి పంపించాడు. పాపం చేశారు కాబట్టి ఏంటండి శిక్ష, కానీ వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోలే దేవుడికి. ఏదైనా నుండి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళకి లేదండి. పాపం ఒక మనిషి జీవితంలో ప్రారంభిస్తే ఆ హృదయం కఠినమైపోతుంది అంతే. స్పందన ఉండదు, చలనం ఉండదు, ఎంత చెప్పినా వినరు అంతే. ఇంకా సౌలు డేవిడ్ కూడా మొన్న వేరియేషన్ చెప్పానండి. సౌలు డేవిడ్ కూడా, డేవిడ్ ఏ తప్పులు చేసినా దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడేవాడు, ఏడ్చేవాడు, కన్నీళ్ళు విడిచేవాడు అండి. మానవుడు, మనిషి తప్పులు చేయడం మానవుని సహజ లక్షణం. మానవుడు నరమాత్రపడు, తెలుసో తెలియకో ఏంటండి మానవుడి ద్వారా ఘోర పాపాలు కాకపోయినా చిన్న చిత్తగా పొరపాట్లు జరగవచ్చు. అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని బైబిల్ చెప్తుంది. కానీ సౌలు ఏది? సౌలు ఘోర పాపాలు ఏం చేయలేదు నాకు తెలిసినంత వరకు. దావీదులాగా ఏంటంటే పాడు పనులను ఏం చేయలే. దావీదు బోళ్ళని పాడు పనులు చేశాడు. అట్లాంటివి పెద్ద ఏమి లేవండి. పాపం మంచి మర్యాద గల మనిషే. అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏంటండి ఆ కొంపల వాళ్ళని ఈ కొంపల వాళ్ళని తెచ్చుకొని గలీజు పని చేసినట్టు ఎక్కడ లేదు, రోత పనులు చేసినట్టు ఏమి లేదు. కానీ ఎంత మూర్ఖత్వం అంటే ఆయన రాకముందే బలి అర్పించేశాడు. ఏది? సమూయేలు గారు రాకముందే తెగించి బలి అర్పించేశాడు. సమూయేలు వచ్చేసి ఏంటంటే సమూయేలు కోపం వచ్చింది. ఎందుకు ఇలా చేసావు? అసలు నేను చేసే పనులు నువ్వు చేసేవేంటి? అసలు ఏంటి నువ్వు చేసే పని? అట్టిట్టని చెప్పేసి కోప్పడ్డాడు. అయ్యా తప్పైపోయింది, పొరపాటు అయిపోయిందని కూడా మాట్లాడలే ఆయన. సమూయేలు అలిగిపోతూ ఉంటే వెంటబడి, కానీలేయ్యా జరిగిందేదో జరిగిందిలే, దాని గురించి ఎందుకు కూలవు శామ్యూయల్, కూలవు, చిల్లవురా బాబు, ఎందుకు అంత కంగారు? జరిగిందేదో జరిగింది రా, జరిగే పని జరుగు. ఇప్పుడు అందరూ జనాలందరూ అక్కడ వెయిటింగ్లో ఉన్నారు, ఇప్పుడేంటి నువ్వు అలిగిపోతున్నావు? అర్థమవుతుందండి? అలిగిపోతే ఎట్లా? ప్రోగ్రామ్ అంతా పాడైపోతుంది రా అని పిలిచి చేస్తే శామ్యూయల్ వెళ్ళాడు. ఏం చేస్తాడు? దడబుట్టింది ఆయనకి శామ్యూయల్కి. ఎందుకంటే మరి ఏం చేస్తాడు వీడు? అసలు మూర్ఖుడు, అసలు మారమనసు లేని మూర్ఖుడు. ఏం చేస్తాడని చెప్పి సర్లే ఆయన వచ్చి మళ్ళీ ఆడి కోసం అక్కడ ప్రార్థన చేసి వెళ్ళాడు. మనసును చంపుకొని మీరు అలా చూసుకుంటూ వెళ్తుంటే భయంకరమైన ఇగో, రాతి హృదయం, పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. అరే మన కళ్ళ ముందే పసిపిల్లల దేవుడు లేవనెత్తి ఇంత ఘనంగా వాడుకుంటున్నాడే, మన జీవితం ఎందుకు ఇలా తెల్లారింది? నేను అభిషేకం పొందలేదా? నా మీద ఆయన అభిషేకం లేదా? మనిషి అన్న తర్వాత పొరపాటు చేయడా? ఇంత కఠినమైన తీర్ప? కరుణించమని ఆయన పాదాల మీద పడి ఏడవలేడా? ఏడుపు రాదు ఆ గుండెకి, ఏడుపు రాదండి. ఈ అపజయాలేంటి? నా పిల్లలు నాకు రివర్స్ అవ్వడం ఏంటి? నా కూతురు శత్రుకు సపోర్ట్ చేయడం ఏంటి? నా కొడుకు వాడితో కలిసి తిరగడం ఏంటి? ఏంటి ఇవన్నీ? లేదా స్పృహ లేదా? మన చుట్టూ ఉన్న మనుషులు వాడిని భజన చేయడం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆలోచించేది లేదండి. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 31:3 చదవండి.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 31:3 చదవండి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు పొందెను. బాగా గాయాలు, బాడీ అంతా, దేహం అంతా గాయమైపోయింది. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి, చూశారండి, చింత చచ్చినా పులుపు సావుదు అని సామెత, తెలుగు సామెత. చింత చచ్చినా పులుపు సావుదని. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత చేయకుండా ఉన్నాడు. కనుక సౌలు తన కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చాడు. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీకు, అంటే చచ్చేటప్పుడు కూడా నేను సున్నతి లేని వాడి చేతులు చావకూడదు. అరే ఓడిపోయామే, దేశం ఓడిపోయిందే, దేశం పరిస్థితి ఏంటి, నా జనుల పరిస్థితి ఏంటి, 40 సంవత్సరాలు ఈ ప్రజలు నన్ను ప్రేమించారు, పోషించారు, సంరక్షించారు. ఇప్పుడు ఈ ప్రజలు ఈ శత్రువుల చేతికి ఎలా అప్పచెప్పేది? స్త్రీలు, పిల్లలు, చంటి పిల్లలు, వృద్ధులు, దేశాన్ని శత్రువుల చేతికి ఎలా అప్పచెప్పాలి? ప్రభువా ఈసారికి నన్ను బలపరచు. ప్రార్థిస్తే ఎంత ఘనంగా ఉంటుందండి. చచ్చే ముందు కూడా మనిషి వాడి చేతులు నేను చావడం ఏంటని వాడి కత్తి మీద వాడబడి చచ్చాడట. ఇదొక సైకో రాతి హృదయం అండి. చివరి వరకు కూడా మార్పు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా. శాంసన్ అయినా ఆ చివరి సమయంలో ఎంతో కొంత పశ్చాత్తాపడ్డాడు. సో మేబీ శాంసన్ గురించి విశ్వాస వీరుల జాబితాలో ఉంటుంది అనుకుంటున్నాను నేను. శాంసన్ ఉన్నాడు విశ్వాస వీరుల పట్టిక, హెబ్రీ పత్రికలో శాంసన్ గురించి ఉంది. ఎందుకంటే ఆ ఆఖరి సమయంలో, ఆ చివరి సమయంలో ఎంతో కొంత పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు శాంసన్. బట్ సౌలు గురించి మనం చూస్తే రాతి హృదయం అండి. కాబట్టి దేవుని ప్రియులారా, ఎంతమంది హృదయాలు ఈరోజు రాతి గుండెలాగా ఉంటుందో ప్రార్థన చేసుకోండి. దేవా, ఈ రాతి గుండె నాలో నుండి తీసివేసి నాకు మాంసపు హృదయాన్ని దయచేయమని కోరుకోవాలి, స్పందించాలి. తమ్ముడిని చంపేశాడు, తమ్ముడిని చంపి పొట్టను పెట్టుకున్నాడు. జెనిసిస్ ఆదికాండం 4:10-11 వచనాలు చదవండి, వేగంగా చదవండి అమ్మా. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడతా ఉంది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడివి. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమునిక మీదట నీకు ఇయ్యదు. అసలు భూమి నీకు సారాన్ని ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుతూ దేశదిమ్మరివై ఉందువనెను, దేశదిమ్మరిగా ఉందువని దేవుడు చెప్పాడు. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత. ఇది మరి ఓవర్గా ఉన్నట్టుంది శిక్ష అంటున్నట్టు. ఇంత పెద్ద శిక్ష వేసేవేంటయ్యా? తమ్ముడు చెప్పానని పశ్చాత్తాపం లేదు. ఈ దోష శిక్ష కొంచెం ఎక్కువ అయినట్లేదా? అదే కదండి దాని మీనింగ్. ఈ దోష శిక్ష కొంచెం ఎక్కువ అయినట్లేదా? భరించలేనంత గొప్పది, ఇంత పెద్ద శిక్ష వేస్తే ఎట్లా నాకు అంటున్నాడు. తప్ప నా తమ్ముడు నేను చంపాను, నరహంతకుడిని, అయ్యో నేను పాపిని, నేను ఇందుకు ఇలా చేశాను. ఆ సెన్స్ లేదండి. మనిషిని చంపేసి వచ్చాడు, చంపేశానే, రక్తాన్ని ఒలికించానే, ఇక భూమి నాకు సారం ఇవ్వదు. ఎందుకంటే నీవు చేసిన దోష శిక్ష, నీవు చేసిన పాపం, దానికి భూమి నీకు సారం ఇవ్వదు అని అంటే ఈ దోష శిక్ష కొంచెం ఎక్కువైనట్టుందిగా ప్రభా అంటున్నాడండి. అసలు రాతి హృదయాలు. సో దేవుడు మనల్ని ఈ అపవిత్రత అంతటిని, ఈ రాతి హృదయాలు, ఈ కఠినమైన అనుభవాలు ఇవన్నిటినీ తొలగించి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచునుగాక. మార్కు సువార్త 7:20 వచనం చదువుదాం. మార్కు సువార్త 7:20 మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచదు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. చూడండి, అక్కడ పెద్ద పట్టిక ఉంటది. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావము, అవివేకాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవి లోపల నుండి వచ్చి మనల్ని అపవిత్రపరుస్తుంది. ఈ అపవిత్రత పోవాలి. ఈ అపవిత్రత ఏ రోజైతే వెళతామో ఆ రోజు మన స్వభావంలో రూపాంతరం చెందుతాం. దురాలోచన మనిషి జీవితంలో ఒక రోజులో ఏంటంటే
ఎన్ని ఆలోచనలు, ఈ అన్ని ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు, మంచి ఆలోచనలు. అసలు మన ఆలోచనకు అద్దు ఉండదండి. స్పీడ్ బ్రేకర్లు ఉండవు, రైల్వే గేట్లు ఉండవు. అసలు ఆలోచన మొదలైతే అంతే. ఇంకా ఇప్పుడు మనం ఏదైనా ఒక థాట్ వచ్చినారు అట్లాగే వెళుతూ ఉంటుంది. ఏదో ఒక చిన్న విషయం, ఫ్లైట్ అనుకున్నాం అనుకోండి, అంతేగా ఫ్లైట్లో అమెరికా పోతే, అమెరికాలో న్యూయార్క్ సిటీకి వెళ్తే, న్యూయార్క్ సిటీలో లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ దాని దగ్గరికి వెళ్తే అటు వెళ్ళిపోతుంది అనమాట. గాలి కన్నా వేగంగా, విమానాల కన్నా వేగంగా మన ఆలోచనలు వెళ్ళిపోతుంది. దానిలో పిల్లల ఆలోచనల పుట్ట మానవుడు. ఎన్నో ఆలోచనలు ఇక్కడ కూర్చొని ప్రపంచం గురించి అంతా మాట్లాడగలుగుతాడు. నేను అంటాను, ఎన్ని మంచి ఆలోచనలు. మనిషి హృదయం నుండి పలు విధమైన దురాలోచన. ఒక మనిషి బాగుంటే సహించలేని తత్వం, ఎదుటి మనిషి గురించి దుర్భాషలు, దూషణలు గురించి ఆలోచించే ఆలోచనలు. బైబిల్ దుష్టుని ఆలోచన చెప్పున నడవద్దు. కీర్తన గ్రంథకర్త చూడండి, కీర్తనలు ప్రారంభిస్తున్న మొట్టమొదటి కీర్తనలు ఏంటండి, స్టార్ట్ చేస్తూనే దుష్టుని ఆలోచన చెప్పున, అంతేనా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అసలు కీర్తన స్టార్ట్ అవడమే దుష్టుల ఆలోచన చెప్పున. ప్రైజ్ లార్డ్ అని స్టార్ట్ అవ్వాలి అక్కడ. దుష్టుల ఆలోచన అంటే ఆ దుష్టుల ఆలోచన ఎంత ప్రమాదం మీరు ఆలోచించాలి. సామెతల గ్రంథకర్త తన మొదటి సామెతలు కూడా చెప్తాడండి. సామెతలు మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పొద్దు. మాతో కూడా రమ్ము మనము ప్రాణాలను తీయడానికి కొరకు పొంచి. ఇదన్నీ దుష్టుని యొక్క ఆలోచన అండి, ఇది దురాలోచన. మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయటకు పొంచి ఉందము. నిర్దోషైన ఒకరిని పట్టుకోవడానికి దాగి ఉందము. పాతాళం మనుషులను మృంగివేయనట్లు వాని జీవంతో కూడా మృంగివేయుదము. సమాధిలోనికి తిరుగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము. మనకందరికి సంచి ఒకటే. ఏంటండి, ఏదో అకౌంట్ అంటారు, ఏం అకౌంట్ అంటారు, ఇద్దరు కలిపి తీసుకుని అకౌంట్ ఏమంటారు? జాయింట్ అకౌంట్ మనందరికీ. నీది వేరే సంచి, నాది వేరే సంచి, వేరే అకౌంట్ కాదు, మనందరూ జాయింట్ అకౌంటు. దురాలోచన నీతిమంతుని పాడు చేయడానికి, నీతిమంతుని పడగొట్టడానికి, నీతిమంతునికి వ్యతిరేకంగా దురాలోచన. ఇది హృదయంలో నుండి వస్తుంది, ఇది నేను అపవిత్రపరుస్తుంది. సో ఈ ఆలోచన మారాలి, ఈ స్వభావం మారాలి. జారత్వం, దొంగతనం, నరహత్య, మనుషులు చంపేవాళ్ళు కొందరు, మనిషిని ప్రేమించకుండా చంపేవాళ్ళు మరికొందరు, రక్తాన్ని చిందించి చంపేవాళ్ళు కొంతమంది. ప్రియులరా, ఆత్మీయంగా ఎదుటి మనిషిని ప్రేమించకుండా, అభిమానించకుండా, ప్రేమ లేకుండా బ్రతికేవాడు కూడా నరహంతకుడే. వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు, కుటుంబం రోడ్న పడుతున్నాయి, ఫేస్బుక్లో పరిచయాలు అయ్యి దరిద్రమైన కార్యక్రమాలు. 3వ క్లాసులో ఒకే స్కూల్లో చదువుకున్నారంట, 3rd స్టాండర్డ్లో ఇద్దరు ఒకే స్కూల్. 3rd స్టాండర్డ్లో ఏం ప్రేమ అండి? 3 + 5 = 8 years. 8 సంవత్సరానికి ఏం ప్రేమ పొంగుంటుందండి? 3rd స్టాండర్డ్లో వాళ్ళిద్దరికి ప్రేమ పుట్టిందంట ఈ స్కూల్లో. ఆ తర్వాత ఇద్దరు పెద్దోళ్ళు అయిపోయారు. తర్వాత కాలేజీలు, ఈ అమ్మాయి వేరే కాలేజు, ఆ అబ్బాయి వేరే కాలేజు చదువుకున్నారు. తర్వాత ఈ అమ్మాయికి ఎక్కడో వివాహం జరిగింది, తనకి 2-3 పిల్లలు. తర్వాత ఈ అబ్బాయికి ఏదో జాబ్ వచ్చింది, తిని కూడా స్థిరపడిపోయాడు. తర్వాత దీనికి వివాహం అయిపోయింది, ఈయనకు ఒక 2 పిల్లలు, సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి దాదాపు 30 సంవత్సరాలు ఉంటుంది, వాడికి దాదాపు 32 సంవత్సరాలు, 33 సంవత్సరాలు ఉంటుంది. పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కనేశారు, శుభ్రంగా ఉన్నారండి. ఎక్కడో ఫేస్బుక్లో వీళ్ళందరూ గ్రూప్ ఫోటో తీశారు కదండి, ఆ ఫోటో అమ్మాయి ఎప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిందంట. ఆ ఫోటో ఈయన చూసి ఈమెను గుర్తుపట్టాడంట. గుర్తుపట్టి వెంటనే ఏమంటారు, అది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏదో పెట్టారంట. వెంటనే ఆమె ట్యాగ్ చేసి ఏదేదో అంటుంటారు, ఈ దరిద్రమైన మాటలు నాకు ఇంకా రాలా. ఏంటండి, పరిచయం అయ్యారంటే అప్పుడు వెంటనే వాళ్ళకి 3వ క్లాస్ చదువుతున్నప్పుడు 8 years ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో ఏంటండి పుష్పించింది కదండి, ప్రేమ అనే పుష్పం పుష్పించింది కదండి. అది పుష్పించి వాడిపోయి, రాలిపోయి, ఎండిపోయి బుట్టలు పడిపోయిందండి. ఏంటంటే చెత్తకుండీలో పడిపోయింది. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు ఆంటీ, 30 సంవత్సరాలు.
ఈ వయసులో మరలా ఏంటండి ప్రేమ వికసించి పుష్పించి ఏంటండి చిగురించి, అర్థమైందండి. ఈయన కాలంటే పిల్లలు చూసాడు ఫేస్బుక్ వల్ల లాభాలు ఉన్నాయి కాదని అన్నట్ల. సరే పాతోళ్ళు ఎవరు పరిచయం అయ్యారు మాట్లాడుతూ ఉంటే పుష్పించి వికసించి పరిమళిస్తే పర్వాలా, దుర్వాసన వచ్చేసింది అంతేక. పిల్లల్ని పట్టించుకోవట్లేదు 24 గంటలు. అసలు 3వ క్లాసులో ఉన్నప్పుడు నువ్వు నాకు పీచు మిఠాయి ఇచ్చావు కదా, దాని గురించి ఆ పీచు మిఠాయి గురించి ఎందుకు పాచిపెట్టిన మొహంలో దాన్నంతా వివరించి జరుగుతున్న విషయాలు చెప్తున్నాను. మాట్లాడి చివరికి ఏంటండి 3 పిల్లలను వదిలేసి ఆ మనిషికి అసలు స్పృహ ఉండాలా? కన్న తల్లి ఉంటేనే బిడ్డలకి క్షేమం లేదు. సిగ్గు లేదా జీవితానికి? కన్న తల్లి కనుపాపలు కాపాడుకుంటుంటేనే పిల్లలు కాపుదల లేదండి. అట్లాంటిది నీ సుఖభోగాల కోసం ఆ పసిబిడ్డను వదిలేసి వెళ్ళిపోతే ఏంటి వాళ్ళ బతుకు? నీ భోగాల కోసం, నీ పాపాల కోసం, నీ వ్యభిచారపు వ్యామోహాల కోసం ఆ పసిపిల్లలను వదిలేసే తల్లి రెక్కలతో కప్పుకుంటుంటేనే బిడ్డలకి ప్రొటెక్షన్ లేని రోజులండి. అట్లాంటిది నీ వ్యామోహానికి వదిలేసి వెళ్ళిపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? వెళ్ళిపోయిందండి. మూడో క్లాస్ చదివిన ప్రేమ కోసం వదిలేసి వెళ్ళిపోయింది. ఎన్ని లేవండి ఇట్లాంటి కేసులు? ఎన్ని లేవు చెప్పండి. అపవిత్రత ఇది మారాలి మనిషి జీవితంలో. ఈ స్వభావాలు మారాలి. బోల్డ్ అనే విషయాలండి. తిరుపతిలో ఎక్కడో వెళ్ళిపోయి ఆ భర్త మహానుభావుడు అండి. నిజంగా కొంతమంది భర్తలకి చేతులు దండం పెట్టాలి అంతే. ఆ భర్త న్యూస్ అంతా గందరగోళం అయిపోయింది, అంతా తెలిసిపోయింది. అక్కడ ఆమె లేదు, ఇక్కడ వెళ్ళాడు. భర్త భార్యకి ఏంటండి న్యూస్లో చెప్తున్నాడు, అమ్మాయి ఏదో ఆవేశంలో పొరపాటు చేసేసావు, వచ్చేయి, జరిగిపోయింది, నువ్వు ఎక్కడున్నా సరే తిరిగి వచ్చేసాయి. ఏదో తెలియక మనుషులంతరతో పొరపాట్లు జరుగుతుంది, తిరిగి వచ్చేసాయి. పిల్లలు ఉన్నారు, నా కోసం కాకపోయినా కనీసం మన పిల్లల కోసమైనా తిరిగి వచ్చేసే. వద్దు, ఏదో ఎవరో నిన్ను భ్రమ పెట్టుంటారు, ఎవరు భ్రమ పెట్టుంటారు, నీవు ఎలాంటి మనిషి కాదు, నీతో ఇన్నాళ్ళు కాపురం చేశాను, నీలో ఎప్పుడు నేను ఈ అనుభవం నేను చూడలేదు, సో ఏదో పొరపాటు అయిపోయింది, నీవు ఏదో మొత్తం మీద పొరపాటు చేసి జరిగిపోయింది వచ్చేసే, పిల్లలు బలి అయిపోతారు అని చెప్పంటే ఏంటండి, ఆమె ఎక్కడో తిరుపతిలో వెళ్ళి వాడిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత న్యూస్ ఛానల్ అంతా వస్తుంటే సమాజానికి మొహం చూపించలేక చివరికి ట్రైన్ వస్తూ ఉంటే దానికి ఎదురుగా వెళ్ళి ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. మంచి ముగింపు ఉండదండి. వ్యభిచారపు ఆత్మలో ఉన్న వాళ్ళకి మంచి ముగింపు ఉండదు అసలు. ఎవరో ఒకరు వచ్చి కీడు చేయాల్సిన అవసరం లేదు, తన తట్టుకోలేకపోయిన తర్వాత ఇట్లాంటి మంచి భర్తగా నేను కీడు చేశాను అని చెప్పేసి. సో చాలా ఉంటాయి ఇట్లాంటి వివరాలన్నీ కూడా. కాబట్టి ప్రియులరా, జారత్వము, దొంగతనము, నరహత్యాలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కామ వికారపు చేష్టలు, వస్త్రధారణలో ఏంటంటే మనుషులు ఏంటంటే హావభావాలు, కామ వికారపు చేష్టలు, మత్సరం, దేవుని దూషించే అనుభవాలు. దేవుడు అంటే భయమే లేదు కొందరికి, దైవ భయమే లేకుండా పోతుందండి మనుషులకి. అహంకారము, ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తుంది. సో ఇవన్నిట్లో నుండి మనం విడుదల పొందాలి. బైబిల్ చెప్తుంది నాణ్యానికి 2 రూపం. ఆల్రెడీ మనకు ఆత్మ ఉంది, మన మనుషులమే. మన జంతువులు అయితే పర్వాలేదు, జంతువులు ఏమైనా పర్వాలేదు, జంతువుల గురించి ఆలోచించాల్సిన విషయం లేదు. జంతువులు అవి ఎట తిరిగినా ఏం చేసినా అవి లెక్కలో రాదు. మనకు ఒక ఆత్మని ఇచ్చాడు, విలువైన వారుగా ప్రభు చేశాడు. విలువైన నీవు ఆయన రూపాన్ని కోల్పోయావు, ఆయన మహిమను కోల్పోయావు, దాన్ని మరలా తిరిగి పొందాలి. సో ఈ స్వభావాలన్నీ దేవుడు పవిత్రపరిచి మన హృదయంలో నుండి వచ్చి దురాలోచన, ఈ పాపపు కార్యక్రమాలన్నిటినీ కొట్టివేసి తొలగించి శుద్ధ జలంతో, యేసు రక్తంతో మనల్ని శుద్ధి చేసి నూతన స్వభావాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. చాలా మాటలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ అలాగే మోకరించి, రాత్రి హృదయంతో ఉంటున్నావా, మాంసపు హృదయాన్ని ధరిస్తున్నావా? నా దేవుడు మనందరికీ నాణ్యానికి విలువ రావాలంటే ఒకవైపున దాని విలువ ఉండాలి, రెండవదిగా రూపం, యేసు రూపం కావాలి, యేసయ్య స్వారూప్యంలోనికి మనం మారాలి. ప్రార్థన చేసుకుందామా? యేసు రాజా స్తోత్రం. ఆయన సాయంకాల సమయం ఉంది ప్రభా, ఈ సన్నిధికి మమ్మల్ని చేర్చిన ఆయన అయ్యా, వాక్యం ద్వారా దర్శించినందుకే స్తోత్రం తండ్రి. అయ్యా, నా హృదయాన్ని మార్చమని వేడుకుంటున్నాం
పశ్చాత్తాపాన్ని దయచేయండి నాయన, సహాయం చేయండి దేవా. స్తోత్రం స్తోత్రం. కఠిన హృదయం తొలగించి మెత్తని హృదయం దయచేయండి నాయన. స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రతి రోజు తండ్రి హృదయం కఠినపరచబడకుండా తండ్రి మెత్తన చేయబడినట్లు సహాయం చేయండి. ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం. రాతి గుండెని తీసివేసి మాంసం గుండె దయచేయండి తండ్రి. మెత్తని స్వభావం దయచేయండి నాయన. మీ సారూప్యం కనబడేటట్లుగా తండ్రి అయ్యా సహాయం చేయండి. యేసు రాజా స్తోత్రం స్తోత్రం. అయ్యా మీరు కనికరించండి నాయన. స్తోత్రం స్తోత్రం. కృపామయుడా కల్వరి రాజా స్తోత్రం. యేసయ్యా మీ స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు నాయన చక్కగా మీ వాక్యాన్ని విని ఉన్నాం అయ్యా. ఈరోజు నాయన ప్రతి ఒక్కరు ఈ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి వారిని దీవించండి నాయన తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి నాయన, సహాయం చేయండి. యేసు రాజా స్తోత్రం స్తోత్రం. రేపటి దినాన జరగబోయే కూడికిని కూడా మీరు ఆశీర్వదించండి. ఆశ్చర్యకరుడా స్తోత్రం 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 స్తోత్రం. కనికర పూర్ణ కృపామయుడ సహాయం చేయండి. స్తోత్రం అయ్యా. కరోనా వ్యాధి చేత బాధపడుచున్న వారందరినీ కనికరించండి. గాయపడిన ఆస్తాన్ని చాపండి అయ్యా. మేము ఇతరుల కొరకు ప్రార్థించుటకు సహాయం చేయండి. ప్రార్థన ఆత్మతో నింపండి నాయన, సహాయం చేయండి. స్తోత్రం స్తోత్రం. మెత్తని హృదయం దయచేయమని అయ్యా సహాయం చేసి కృప చూపండి. ఏ విధం చేతనైనా తండ్రి మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఈ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వాక్యం చెప్పిన పాస్టర్ గారిని బలపరిచి అభిషేకించి ఇంకొన బలపరిచి పలు ప్రాంతాల్లో బలంగా వాడుకోమని సర్వఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.